రైట్, ఇక సినిమా పబ్లిసిటీ కోసం చీప్ ట్రిక్స్ అప్లై చేస్తున్నారు. మరో మాటలో చెప్పాలంటే బరితెగిస్తున్నారు. సభ్య సమాజం సిగ్గుపడే మాటలతో ఏవకింపు కలిగిస్తున్నారు. ఆ జాబితాలో మరో ఇంపార్టెంట్ హీరోయిన్ మలయాళం ముతుకుమ్మ చేరింది. ముఖానికి చున్నీ కట్టుకుని ఒక హీరో గురించి ఏం చెబుతుందో చూడండి. అందరికి నమస్కారం అండి. నా పేరు సంయుక్త. లాస్ట్ 1 month నుంచి ఒక హీరో గురించి బాగా విన్నాం కదండి మా న్యూస్ లో. నిజం చెప్పాలంటే అది అసలు మ్యాటరే లేదండి. అలాంటి మనిషి ఇవన్నీ చేసినట్టు నాకు నవ్వు వచ్చింది. ఎందుకంటే ఒక 1 year గా నా ఫ్రెండ్ ఒక మీద రిలేషన్షిప్ లో ఉన్నాడండి. వాళ్ళిద్దరు కలిసి ఉండడేమో గానీ ఆ పిల్ల రోజు ఫోన్ చేసి నాకు ఏడుస్తూనే ఉంటది. ఎలా అంటే వీళ్ళిద్దరు ఒకటే పిల్లగా పడుకుంటారంట. ఈయన మాత్రం ఇంకో పక్క తిరిగి పడుకుంటాడంట. ఈ అమ్మాయి అంతే కూడా ఈ అమ్మాయి దగ్గరికి వెళ్ళినా సరే ఈ మధ్య దూరం వెళ్ళిపోతుంటాడంట. ఒక ముద్దు లేదు ముచ్చట లేదా అని చెప్పి ఏడుస్తూనే ఉంటది ఆ అమ్మాయి నాతో. అదేదో ఆడియో కాల్ లో వినానండి నేను. అమ్మాయి ఆడిని పిలుచుకోరా ఈయన్ని పిలుచుకోరా అని చెప్తా ఉంటది. ఈ మనిషి పక్కనే ఉన్నా సరే అమ్మాయి వాళ్ళని పిలిపిస్తుంటే అర్థం చేసుకోవాలి కదండి అతనికి ఏమీ లేదని. 27 years కి పెళ్లి చేసుకుంటా అన్నాడు. ఇప్పుడు 30 వచ్చాయి అయినా సరే పెళ్లి చేసుకోవాలి. ఇంకో 10 ఏళ్ళైనా సరే పెళ్లి చేసుకోడు. ఎందుకంటే అక్కడ ఏమీ లేదు. మళ్ళీ సినిమా మాత్రం బాగానే వేసుకుంటుంటాడు. బల్ల ఉన్నాడు గిల్ల ఉన్నాడు అని. అంటే మనిషి చూడడానికి బాగానే ఉంటాడు కానీ మ్యాటర్ ఏం లేదండి. ఆయన సినిమాల్లోనే హీరో, బయట జీరో. ఏదేమైనా సరే August 19 నా ఫ్రెండ్ యూఎస్ నుంచి వస్తుంది. ఆ రోజు విత్ ప్రూఫ్స్ మీకు అన్ని నేను చూపించి మాట్లాడతాను. వాళ్ళు ఈ వీడియో చూసిన వాళ్లకు ఆమె రాజ్ తరుణ్ గురించే చెప్తుందని క్లియర్ కట్ గా అర్థమవుతుంది. ఎందుకంటే రీసెంట్ గా లావణ్య రాజ్ తరుణ్ ఇష్యూలో లావణ్య మాట్లాడిన మాటలను తన నోటి నుంచి పలికించారు. చింటూకి మస్తాన్ సాయికి లావణ్య ఫోన్ చేస్తున్న ఆడియోను ఈమె తన వీడియోలో మెన్షన్ చేస్తుంది. ఎవడన్నా ఒక మగాడు ఉంటే పంపించమని ప్లీజ్, నాకు ఒక మగాడు కావాలని. చింటూ ఉన్నాడా? నా చింటూ వ్యవస్థను మసుకొని తగలబెట్టుకోతే రాస్తారు. నీ ఉద్యోగ చంపాల 13 ఏళ్ళ క్రితం ఒళ్ళు జమసుకొని నన్ను కొట్టకు, నన్ను కొడతావు. ఎక్కడున్నావు? దా 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 సాయి మీద అన్ని క్షోభించేస్తా. ఎక్కడున్నావు? ఎక్కడున్నావు సాయి? ఎక్కడున్నా సాయి? నేను సాయికి ఫోన్ చేసి ఆల్రెడీ సాయి వస్తున్నాడు ఇక్కడికి. నేను ఇప్పుడు సాయిని తీసుకొని అన్నపూర్ణ స్టూడెంట్స్కి వెళ్తా. వాడు నా సాఫీ రంగం కాదు కాదు. ఇప్పుడు నేను ఎందుకు ఆ పాట పాడాను? ఆడ అడుగుతాను, నన్ను అడుగుతావా? రాజ్ తరుణ్ మగాడు కాదని లావణ్య వేరే యువతితో ఈ వీడియో రిలీజ్ చేయించిందేమో అని తొలుత అంతా అనుకున్నారు. తీరా చూస్తే సంయుక్త ఎవరో కూడా తనకు తెలియదని లావణ్య చెప్పింది. మరేంటిదంతా అని ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది. రాజ్ తరుణ్ హీరోగా వస్తున్న కొత్త సినిమా భలే ఉన్నాడే ప్రమోషన్ లో భాగంగా ఈ చీప్ వీడియోను రిలీజ్ చేసింది సినిమా యూనిట్. లాస్ట్ 1 month నుంచి ఒక హీరో గురించి బాగా విన్నాం కదండి మా న్యూస్ లో. నిజం చెప్పాలంటే అది అసలు మ్యాటరే లేదండి. అలాంటి మనిషి ఇవన్నీ చేసినట్టు నాకు నవ్వు వచ్చింది. ఎందుకంటే ఒక 1 year గా నా ఫ్రెండ్ ఒక మీద రిలేషన్షిప్ లో ఉన్నాడండి. వాళ్ళిద్దరు కలిసి ఉండడేమో గానీ ఆ పిల్ల రోజు ఫోన్ చేసి నాకు ఏడుస్తూనే ఉంటది. ఎలా అంటే వీళ్ళిద్దరు ఒకటే పిల్లగా పడుకుంటారంట. ఈయన మాత్రం ఇంకో పక్క తిరిగి పడుకుంటాడంట. ఈ అమ్మాయి అంతే కూడా ఈ అమ్మాయి దగ్గరికి వెళ్ళినా సరే ఈ మధ్య దూరం వెళ్ళిపోతుంటాడంట. ఒక ముద్దు లేదు ముచ్చట లేదా అని చెప్పి ఏడుస్తూనే ఉంటది ఆ అమ్మాయి నాతో. అదేదో ఆడియో కాల్ లో వినానండి నేను. అమ్మాయి ఆడిని పిలుచుకోరా ఈయన్ని పిలుచుకోరా అని చెప్తా ఉంటది. ఈ మనిషి పక్కనే ఉన్నా సరే అమ్మాయి వాళ్ళని పిలిపిస్తుంటే అర్థం చేసుకోవాలి కదండి అతనికి ఏమీ లేదని. 27 years కి పెళ్లి చేసుకుంటా అన్నాడు. ఇప్పుడు 30 వచ్చాయి అయినా సరే పెళ్లి చేసుకోవాలి. ఇంకో 10 ఏళ్ళైనా సరే పెళ్లి చేసుకోడు. ఎందుకంటే అక్కడ ఏమీ లేదు.
అదే సినిమా మాత్రం బాగానే చేసుకుంటుంటాడు, భలే ఉన్నాడు గిల్ల ఉన్నాడు అని. అంటే మనిషి చూడడానికి బాగానే ఉంటాడు, కానీ మ్యాటర్ ఏం లేదండి. ఆయన సినిమాల్లోనే హీరో, బయట జీరో. ఏదేమైనా సరే ఆగస్ట్ 19 నా ఫ్రెండ్ యూఎస్ నుంచి వస్తుంది. ఆ రోజు విత్ ప్రూఫ్స్ మీకు అన్ని నేను చూపించి మాట్లాడతాను. వాళ్ళు భలే ఉన్నాడే సినిమాలో హీరో రాజ్ తరుణ్. ఇక దీంతో ఆయన తన రియల్ లైఫ్ ఇష్యూను పబ్లిసిటీ కోసం వాడేసుకున్నట్లు అర్థమవుతుంది. రాజ్ తరుణ్ లావణ్య మధ్య జరిగిన పరిణామాలను సినిమా ప్రమోషన్ కోసం వాడుకున్నారు. రియల్ లైఫ్ లో ఒక యువతి న్యాయం కోసం రాజ్ తరుణ్ పై పోరాటం చేస్తుంది. పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. రాజ్ తరుణ్ పై కేసు కూడా నమోదైంది. అది ఇద్దరి నిండు జీవితాల మధ్య, రెండు కుటుంబాల మధ్య సీరియస్ వ్యవహారం. దాన్ని వెకిలితనంతో సినిమా ప్రమోషన్ కోసం వాడుకోవటం, అందుకు సంయుక్త ఒప్పుకోవడం విమర్శలకు దారితీస్తుంది. ఎవడన్నా ఒక మగాడు ఉంటే పంపించమని ప్లీజ్, నాకు ఒక మగాడు కావాలని. చింటూ ఉన్నాడా? నా చింటూ రోజున మూసుకొని తగలబెట్టకపోతే రాస్తారు నీ ఉద్యోగాల చంపాల 13 ఏళ్ల క్రితం ఒళ్ళు నమస్కారం. నన్ను కొట్టకు, నన్ను కొడతావు. ఎక్కడున్నావు? దా 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 సాయి మీద అన్ని క్షమించేస్తా. ఎక్కడున్నావు సాయి? ఎక్కడున్నా సాయి? నేను సాయికి ఫోన్ చేసి ఆల్రెడీ సాయి వస్తున్నాడు ఇక్కడికి. నేను ఇప్పుడు సాయిని తీసుకొని అన్నపూర్ణ స్టూడెంట్స్కి వెళ్తా. వాడు నా సాఫీ రంగం కాదు. ఇప్పుడు నేను ఎందుకు ఆ పాట పాడే నాడు అడుగుతావు, నన్ను అడుగుతావా? ఎవడన్నా ఒక మగాడు ఉంటే పంపించమని ప్లీజ్, నాకు ఒక మగాడు కావాలని. చింటూ ఉన్నాడా? నా చింటూ రోజున మూసుకొని తగలబెట్టకపోతే రాస్తారు నీ ఉద్యోగాల చంపాల 13. అసలు విషయం తెలిసాక ఈ వీడియోలో ఉన్న హీరోయిన్ సంయుక్తను బండ బూతులు తిట్టిపోస్తున్నారు సినీ అభిమానులు. రియల్ లైఫ్ కి ఇలాంటి సినిమా ప్రమోషన్ కు లింకు పెట్టడం చెత్త, చైతస్య చెత్తోభ్య అంటున్నారు.